నువ్వు ఎందుకు భయపడుచున్నావు? మీరెందుకు భయపడుచున్నారు? పాయింట్ అవుట్ చేశాడు, ప్రశ్నించాడు. నీవు ఇంకా నమ్మిక లేకున్నావా? ఇది కదా నీ స్థానం అని చూపించాడు గ్రంథంలో. ఇన్ని విధాలుగా నేను నీకు తోడై ఉంటే, యుగ సమాప్తి వరకు నేను నిన్ను విడవనని వాగ్దానం చేసి, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడవను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును కూడా ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తే, మనం నమ్మం వాగ్దానాన్ని. వాగ్దానాలు తీసుకెళ్ళి బాయిలో వేస్తాం మనం. వాగ్దానం బాయిలో కాదు, గుండెల్లో పెట్టుకోవాలి. లోతైన బాయిలో తీసుకెళ్ళి వేయకూడదు వాగ్దానాలు. వాగ్దానాలు గుండెల్లో పెట్టుకోవాలి. వాగ్దానం అంటే ప్రామిస్, మాట. ఒట్టు పెట్టాడు, ఒట్టు అన్నాడు. నీకు బాధ కలిగితే నువ్వు అదే మొక్క ఎత్తి ప్రార్థన చేయి. నాకు ఒట్టు పెట్టావుగా నువ్వు అని అడుగు. నాకు ఒట్టు పెట్టావే, ఒట్టు అన్నవే, నెరవేర్చమన్నాడు. కోప్పడాడు, నెరవేరుస్తాడు. వాగ్దానాలు ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. మాట తప్పడు నా దేవుడు, మాట తప్పడు నా దేవుడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.